కొరియన్ గ్లాస్ స్కిన్ గురించి వినే ఉంటారు. కొంతమంది అడుగుతుంటారు, కొరియన్స్కి ఉన్నట్టు మనకు కూడా స్కిన్ గ్లో రావాలంటే ఏం చేయాలి మేడం అని అడుగుతుంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. హాయ్ అండి, నేను డాక్టర్ సౌమ్య మానస, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, కాకినాడ నుంచి. కొరియన్స్ ఏదో స్కిన్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల లేదంటే ఫేషియల్స్ వాడటం వల్ల ఆ స్కిన్ గ్లో వచ్చిందని అనుకుంటున్నారా? నో, డెఫినెట్లీ నాట్ అండి. ఇట్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ దెన్ డైట్. మనం డైట్లో తీసుకునే ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు ఆ షుగర్ అన్నది కొల్లాజన్తో కంబైన్ అయ్యి ఏజీఈస్ ఫామ్ అవుతాయి. ఏజీఈస్ అంటే అడ్వాన్స్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్. వీటి వల్ల కొల్లాజన్ బ్రేక్ డౌన్ అన్నది త్వరగా అయ్యి త్వరగా స్కిన్ ఏజింగ్ అండ్ సాగింగ్ అన్నది మొదలవుతుంది. సో మనం వాడే కుకింగ్ మెథడ్స్ అంటే ఎక్కువ డీప్ ఫ్రై ఆయిల్స్ వాడినా, లేదంటే ఆయిల్తో ఎక్కువ రోస్ట్ చేసినా, గ్రిల్ చేసినా, మన ఇండియన్ పద్ధతి లాగా ఏజింగ్ అన్నది మనకి ఎక్కువ ఉంటుంది, లైక్ ఫాస్ట్ ఎర్లీగా ఉంటుంది. అదే మనం ఏషియన్స్ని తీసుకుంటే లైక్ చైనీస్, కొరియన్స్లో స్టీమ్డ్ ఫుడ్ అండ్ బాయిల్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఏజీఈస్ అన్నవి త్వరగా ప్రొడ్యూస్ అవ్వవు. దాని ద్వారా వాళ్ళ స్కిన్ గ్లోగా ఉంటుంది అండ్ ఎర్లీ ఏజింగ్ అన్నది అస్సలు అవ్వదు. డెఫినెట్గా ఏజ్ అవ్వనట్టు కనబడుతుంటారు. సో దీని అన్నిటికీ మెయిన్ థింగ్ ఏంటంటే జెనెటిక్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్.